తెలంగాణ ఫేమస్ ఫోక్ సింగర్ వల్లాల వాణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పాటలు అసలు కొన్ని సాంగ్స్ అయితే అందరినీ, యువతను ఒక్కళ్ళనే కాదు అందరినీ ఉర్రు తొలగించినటువంటి సందర్భం చాలా ఉన్నాయి అలాంటి పాటలు మీవి. సరే, పాటల గురించి మాట్లాడే ముందు అసలు ఫస్ట్ మీది ఏ ఊరు, మీరు ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చెప్పండి. పుట్టింది కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా పక్కన ఊరు అన్నట్టుగా. మాది ఆసిఫ్ నగర్. ఓకే. నా పుట్టిన గ్రామం ఆసిఫ్ నగర్. మా నాన్న పేరు భూమయ్య, మా అమ్మ పేరు శాంతవ్వ. మేము తోబుట్టు, మా అక్క చెల్లెళ్ళం, ముగ్గురం అక్క చెల్లెళ్ళం, 2 అన్నదమ్ములు. ఈ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నాన్న ఒక 14 సంవత్సరాలు అవుతుంది నాన్న చనిపోయి. తర్వాత అమ్మ 1.5 year అవుతుంది చనిపోయి. ఈ మధ్యకాలం చనిపోయింది అమ్మ. పోయిన ఇయర్ లాక్డౌన్ అప్పుడు చనిపోయింది. మ్యారేజ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉంటున్నా. కరీంనగర్ విద్యానగర్. మీ హస్బెండ్ గురించి చెప్పండి. మా హస్బెండ్ అంటే మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ మాది. నాకు 2 బాబులు. పెద్ద ఆయనకు పెళ్ళి చేసిన మొన్న May 21 పెళ్ళి అయిపోయింది. చిన్న బాబు. 2 వాళ్ళ ఫీల్డ్ అంటే 2 సినిమా ఆటోగ్రాఫ్ చేసారు మా పిల్లలు. పెద్ద అయిన డైరెక్షన్ కోర్సు చేసిండు. చిన్న అయిన మల్టీమీడియా సినిమాటోగ్రాఫ్ చేసిండు. తన కెమెరా అది ఇప్పుడు అదే చూసుకుంటారు. అంటే నా సాంగ్స్ కూడా బాబే చేస్తాడు. ఓ, ఇప్పుడు బతుకమ్మ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఆయనే చేస్తాడు. బాబే చేస్తాడు. అసలు బతుకమ్మ పాట వినిపిస్తే వాణి గారే గుర్తొస్తారు. వాణి గారి పేరు గుర్తొస్తే బతుకమ్మ పాట గుర్తొస్తుంది. అంతగా పెనవేసుకుపోయిందేమో బతుకమ్మ పాట మీ జీవితంతో. ప్రజలు అట్లా నన్ను ఆదరించారు. నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టారు. ఉద్యమ జీవితంలోకి అసలు ఎట్లా వచ్చారు? ఎక్కడ స్టార్ట్ అయింది మీ లైఫ్ ఉద్యమంలోకి? ఎలా? 13-14 సంవత్సరాల వయసు ఉంటుంది. ఓకే. చిన్నతనం, చాలా చిన్న వయసు. అంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, గ్రామాలల్లో అప్పుడు భూస్వాముల పెత్తందర్ల అరాచకాలు అనేక రకాలు. అప్పుడు కులం అంటే చిన్న కులం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు నీళ్లు జల్లుకునే టైం అప్పుడు. అయ్యో ఇలా వీళ్ళు మాది వాళ్ళు చచ్చిపోయారు, నీళ్ళు జల్లుకోవాలి, అంటారంతనం అనేది చాలా ఎక్కువ ఉన్న టైం అప్పుడు పరిస్థితులు. అంటే నాకు ఆ చిన్నతనంలో నాకు అనిపించింది అన్నట్టుగా. అప్పుడు నక్సలైట్ ఉద్యమము మామూలుగా అందరికి తెలిసే విధంగా ఉండేది కాదు. ఎక్కడో ఉంటారు, గుట్టలలో ఉంటారు అన్నలు అనేది అది వినేదాన్ని నేను. ఓకే. కొన్ని సందర్భాలలో అట్లా వినేదాన్ని. మాకు దరిదాపు నూకల మరి కోరం ఇట్లా అమ్మ తరపున వాళ్ళు చుట్టాలు ఉంటారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు మా దగ్గరలో అంటే అప్పుడు అందరు దుబాయ్ మస్కట్లు వెళ్ళేవాళ్ళు. ఆ టేప్ రికార్డు పెట్టి మామూలుగా పాటలు, నక్సలైట్ల పాటలు వినేవాళ్ళు అన్నట్టు. అంటే అప్పుడు మన అరుణోదయ రామారావు అన్న చాలా అద్భుతంగా పాటలు తనవి వినేదాన్ని, విమలక్క పాటలు వినేదాన్ని. అట్లా నాకేమనిపించిందంటే ఆ వయసులో నేను కూడా వెళ్ళాలి ఉద్యమంలోకి, నేను కూడా పోవాలి, ఇట్లాంటి పాటలు పాడాలి, నాకు చేతనైనంత నేను కూడా ప్రజలకు సేవ చేయాలనేది. నాకు ఇప్పటికీ క్యాస్ట్ ఫీలింగ్ అన్నోళ్ళతోని నేను మాట్లాడను. ఎవరికైతే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళతో చాలా దూరంగా ఉంటా. నేను ఎంతలో ఉండాలో అంతలే ఉంటాను అన్నట్టుగా. అట్లా ఆ విధంగా నేను నక్సలైట్ ఉద్యమానికి వెళ్ళిపోవడం జరిగింది. అది ఎట్లా వెళ్ళిపోవడం జరిగిందంటే, గడ్డం దేవదాస్ అన్నని ఆయన పార్టీల కీలకమైనటువంటి పోస్ట్లో ఉన్నాడు అన్నట్టుగా. పీడిఎస్ రంగంలో ఆయన ఒక జిల్లా నాయకునిగా పనిచేస్తుండప్పుడు పీడిఎస్కు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు ఆయన గ్రామాలలోకి ఇట్లనే తిరగడానికి వచ్చినప్పుడు నేను పరిచయం అయినా తనకు కూడా. అయినప్పుడు నేను వస్తా అని చెప్పినప్పుడు సరేనమ్మా అని చెప్తే నేను పోవడం జరిగింది అక్కడికి. అంటే ఆ లోపు మా సారు నన్ను చేసుకోవాలని అనుకున్నారు అన్నట్టుగా. అంటే నేను ఆయనకు నాకు చాలా తేడా ఉంటుంది. అంటే అప్పుడు ఇట్లా అనుకోము కదా మనం, మా క్యాస్ట్ వేరు వాళ్ళ క్యాస్ట్ వేరు, నన్ను చేసుకుంటాడంట గ్యారంటీ ఏమున్నది అనేది ఉంటుండే కదా. అట్లా నేను పెద్దగా పట్టించుకోలేదు. నేను అంటే మిషన్ కుడుతుంటే అయితే అట్లా తను కూడా మిషన్ కుడుతుండే, అనే చదువుకుంటూ మిషన్ కుడుతుండే అన్నట్టుగా. ఎప్పుడన్నా అట్లా కొంచెం పరిచయం ఉండే అన్నట్టుగా. కానీ మేము ఇట్లా ఇంత లోతుగా అనుకోలేదు.
నేను అనుకోకుండా పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు పార్టీలోకి వెళ్ళక ముందు నుంచే మీ హస్బెండ్ తో మీకు పరిచయం ఉంది అయితే? తెలుసు, పరిచయం అంటే ఒకటే గ్రామం కదా. అదే తెలుసు. ఓకే, మీ ఊరే? మా ఊరే, ఒకటే గ్రామం. అట్లా కొంచెం పరిచయం అన్నట్టుగా. నాకంత నేను మాట్లాడేంత పరిచయం లేదు. ఫలానా జస్ట్ తెలుసు అంతే, కొడుకు అది ఇది. అంటే ఆయన ఎట్లా నాకు బాగా ఎక్కువ ఎట్లా తెలుసు అంటే బాగా కొట్లాటలు అవి ఇవి అట్లా ఉండేది అన్నట్టుగా. వాళ్ళతోని వీళ్ళతోని కొట్లాటలు అయినప్పుడు ఒక పెద్ద కేసు అయినప్పుడు అట్లా అట్లా ఎక్కువ బాగా తెలిసింది అన్నట్టుగా. అంటే బాగా కరెక్ట్ చేస్తుండే ఆయన. ఇక అన్నీ అట్లాంటివి ఉండే, కరాటే కూడా నేర్పిస్తుండే అన్నట్టుగా అందరికి. ఇప్పటికి కూడా ఉన్నాయండి కొట్లాట్లు? ఇంకా లేవా? తనక అంటే కామన్గా ఇక ఉంటాయి కదా, ఊరన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుండే కదా. అంటే ఆయన కూడా ఇక ఉంటది కదా, ఇక ఊర్లో అన్నప్పుడు ఏదో ఒకరు పడేస్తారు, ఒకరు పడిరాని వాళ్ళు కూడా ఉంటారు కదా. అట్లా నేను అంటే నాకు అట్లా ఆ సందర్భం ఉన్నది, కానీ నేను అంత పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. తనకు నన్ను చేసుకోవాలనే మనసులో ఉన్నది, కానీ తను నన్ను చేసుకుంటా అనుకుంటుండని కూడా నాకు తెలియదు. నేను ఎట్లా ఊహిస్తా అది? ఇప్పుడు ఆకాశానికి భూమికి అది కరెక్ట్ కాదు అని అనుకుంటా కదా. నేను వేరు అంటే క్యాస్ట్ పరంగా ఆలోచిస్తా కదా. అట్లాగే నేను దాన్ని ఏం పెద్దగా పరిగణంలోకి తీసుకోలేదు. తర్వాత వచ్చేసి నేను పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయినాక తర్వాత నేను పోయినాక ఒక 6 నెలల తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చిరు కానీ నాకు తెలియకుండా. ఆయన పెద్ద స్థాయిలో భూపతి రెడ్డి అప్పుడు జిల్లా నాయకులుగా ఉండే ఆయన. అయితే ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు అన్నట్టు. ఉన్నప్పుడు ఒకటే ఊరు కదా, ఒకటే ఊరు ఒకటే లెక్క. అంటే నేను ఉద్యమాల వైపుకు అట్లా నా చిన్నతనంలో అట్లా నేను చేయాలనుకున్నా. నేను పోవాలి, నాకు చైతన్యం, నేను చేయాలి, ప్రజాసేవ చేయాలనేది అప్పుడే చిన్నప్పుడే నాకు నాటకపోయింది. అంటే స్త్రీలను ఇంత అణచివేస్తారు, ఎన్ని రకాలు. అంటే స్త్రీ అంటే మనం ఏమనుకుంటామంటే చాలా మందికి స్త్రీ గురించి కొందరు చిన్నగా అంచనేస్తారు, మన గురించి తక్కువ అంచనేస్తారు. స్త్రీ అంటే ఒక శక్తివంతమైన శక్తి స్వరూపిణి, ఒక తొక్కుడు బండకంత ఓపిక స్త్రీకి ఉంటుంది అని అంటారు. అయితే ఇవాళ స్త్రీ లేకపోతే ఇవాళ ఈ ప్రపంచం లేదు. అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి స్త్రీ. అంటే మనము కూడా అమ్మ లేకపోతే మనం ఇవాళ ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు కదా. ఉంటామా? అమ్మ లేకపోతే ఇవాళ నేను ఈ ప్రపంచాన్ని చూసేదాన్ని కాదు, మీతోని ఇవాళ ఇట్లా నేను కూర్చుండేదాన్ని కాదు. ఎందుకంటే అది ఎన్ని జన్మల పుణ్యమో మనం ఈ జన్మ రావడం అనేది నేను ఖచ్చితంగా. అయితే అట్లా నేను పార్టీలకు పోవడం జరిగింది. నేను అంటే దరిదాపు ఒక 7 సంవత్సరాలు చేసిన పార్టీలో. నేను అండర్గ్రౌండ్లో పనిచేసిన. అండర్గ్రౌండ్లో అంటే సర్దార్ అన్నతో చేసిన నేను పని. అప్పుడు జంప్ అన్న, సర్దార్ అన్న, కిరణ్ అన్న, వీళ్ళందరూ దళాలు అన్నట్టుగా. వీళ్ళందరి మీద దళాల మీద జోనల్ కమిటీ నాయకులుగా భూపతి రెడ్డి, రాష్ట్ర కమిటీ నాయకులుగా మన పూర రాజన్న, పూర దేవేందర్ అన్న, వాళ్ళ సారథ్యంలో జరిగినటువంటి ఈ నక్సలైట్ ఉద్యమం పోరాటంలో నేను పనిచేయడం జరిగింది. ఓకే. అంటే నేను పార్టీలో ఏం పని చేసేదనంటే అండర్గ్రౌండ్ చేసినాక తర్వాత లీగల్గా దానికి అండర్గ్రౌండ్కు ప్రజా సంఘాలకు దానికి దీనికి అనుబంధం లేకపోతే ఇది నడవదు, అది నడవదు. దానికి దీనికి అనుబంధం ఉంటుంది. అంటే లీగల్గా సంఘాలు ఉండేవి అన్నట్టుగా. లీగల్గా సంఘాలు అంటే మొత్తం బీడీ కార్మిక సంఘానికి ప్లస్ ఈ సైజింగ్ డైయింగ్ సంఘానికి మా ఆయన జిల్లా అధ్యక్షులు, మా ఆయన పని చేసేవాళ్ళు. తర్వాత నేను ఈ పని చేసేదాన్ని. అంటే పీడిఎస్ రంగంలో చేసిన, బీడీ కార్మికుల సంఘంలో చేసిన నేను పని. నేను కళాకారునిగా అరుణోదయాలో పనిచేసిన. అంటే ఒక 2-3 సంవత్సరాలు నేను అండర్గ్రౌండ్లో పనిచేసిన. అట్లా మాకు అండర్గ్రౌండ్లో పనిచేసే సమయంలో మాకు పార్టీ పెళ్లి చేసేది మా ఇద్దరికి. అంటే నేను ఆమెనే చేసుకుంటా అని మా ఆయన ప్రపోజల్ పెట్టిండ్రు అన్నట్టుగా. అంటే నేను అప్పుడు ఏమనుకున్నా అంటే నేను ఇష్టపడ్డోళ్ళతోని నేను సుఖపడతానో లేదో, నేనంటే బాగా ఇష్టపడ్డ ఆయనతో నేను సుఖపడతా కావచ్చు అని అగ్రి అయ్యి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓకే, బాగానే ఉన్నా. నేను బాగానే ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉన్నట్టే కదా. ఉన్నట్టే ఏంటి, ఉన్నారా లేదా చెప్పండి. ఉన్నాను. ఓకే. మీరు ఉద్యమంలోకి వెళ్ళక ముందే పాటలు పాడేవాళ్ళ, లేకపోతే ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత పాటలు మొదలు పెట్టారా? ఉద్యమంలోకి వెళ్ళక ముందే పాడేదాన్ని నేను పాట. అంటే అమ్మ చాలా పాటలు పాడేది. అమ్మ చేన్లలో ఇంట్లో ఎవరన్నా దుబాయ్ వెళ్ళినప్పుడు
టేప్ రికార్డులు తీసుకొచ్చినప్పుడు అమ్మతోని క్యాసెట్లలో నింపించుకుందరు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ వినేటోళ్ళు అన్నట్టుగా మన ఇక్కడోళ్ళు. అట్లా అమ్మతో చాలా పాటలు పాడించుకునేవాళ్ళు. అమ్మ చాలా పాటలు పాడేది. నా తర్వాత అక్క కూడా ఉండే, పెద్దక్క. ఆమె ఇప్పుడు లేరు, చనిపోయినరు. తను కూడా చాలా పాటలు పాడేది. అంటే నేను ఇప్పుడు మాకు ఈ పాటల వారసత్వం అంటే అమ్మనే. మాకు ఇప్పుడు అమ్మతో నచ్చినటువంటి వారసత్వమే. అమ్మ ఏ పాట పాడినా మేము పాడేవాళ్ళం. మొట్టమొదటి మీరు పాడిన పాట ఏంటి? మొట్టమొదటి అమ్మ పాట. నేను అంటే మా అమ్మ నుండి నేర్చుకున్నటువంటి పాటలన్నీ ఒకసారి పాడు. నాకు అమ్మ ఇచ్చినటువంటి అది పాటనే. ఆ పాటనే ఇవాళ నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఇలా నాకు ప్రజలల్లో ఇంత పేరు వచ్చిందంటే నాకు నిర్మల పాటతోనే చాలా పేరు వచ్చింది. వాని దోతుల్లో దోసపు వాసనలే ఓ నిర్మల లలిత పోనంటివే ఓ నిర్మల. వాని అంగిల్లో అవపు వాసనలే ఓ నిర్మల లలిత పోనంటివే ఓ నిర్మల. సూపర్ అండి. ఇదే పాటను నేను బతుకమ్మ పాటకు ట్యూన్ ఇవ్వడం జరిగింది. గల్లు గల్లున గాజుల సప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల. ఫస్ట్ అమ్మ పాటతో స్టార్ట్ చేశారు పాట పాడడం. తర్వాత ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మీరు పాడిన ఎక్కువగా పాడిన పాట ఏంటి? అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఎక్కువ పాడే పాట, ఇష్టమైన పాట అది పాట. అన్నల గురించి. రాజ్యహింస చెలరేగిపోయే గదనే, ఎన్కౌంటారు పేరామెము చంపే గదనే. రాజ్యహింస చెలరేగిపోయే గదనే, ఎన్కౌంటారు పేరామెము చంపే గదనే. అన్నలారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలుగు రేపైన రాకపోదు. అన్నలారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలుగు రేపైన రాకపోదు. కూసుండి బువ్వ తినటోల్లా కొనుక్కోనిదురా తీసే అన్నాలా. కూసుండి బువ్వ తినటోల్లా కొనుక్కోనిదురా తీసే అన్నాలా. పట్టుకొని పిట్టలొలగాల్చిరన్న, ఎదురు కాల్పుల కట్టు కథలల్లిరన్న. అన్నలారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలుగు రేపైన రాకపోదు. చింత చిగురును తిన్న కోయిలా కుహు కుహు అంటూ పాడేనే జోలా. చింత చిగురును తిన్న కోయిలా కుహు కుహు అంటూ పాడేనే జోలా. అన్నలారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలుగు రేపైన రాకపోదు. అన్నలారా మీ పేరు మాసిపోదు, వెన్నెలెలుగు రేపైన రాకపోదు. ఉద్యమాల్లోకి అసలు ఎందుకు వెళ్తారు ఇట్లా అని అనుకునేదాన్ని నేను. ఇలాంటి పాటలు జనాల్లోకి వెళ్ళి పాడితే ఇన్స్పైర్ అయ్యి వెళ్ళిపోక ఏమవుతారండి కదా? పాటలకే బాగా అట్రాక్ట్ అవుతారు. ఖచ్చితంగా. నేనైతే అదే అంటున్నాను. ఇలా ఏమంటారు, ఆ పాట ప్రతి వర్డ్ లో మీనింగ్ ఉంది కదా అండి. అంటే అప్పుడు చేసినటువంటి ఉద్యమాలంటే దరిదాపు అప్పుడు ఎట్టి చాకిట్లు ఎక్కువ ఉండేటివి కాబట్టి అదే నక్సలైట్ ఉద్యమం ఎప్పుడైతే వచ్చిందో చాలా మార్పు జరిగింది. ఎట్టి చాకిళ్ళు పోయినాయి, చెప్పులు చేత పట్టుకొని నడవడం అనేది ఏంది అంటే సమానత్వం వచ్చింది. నాకు ఉద్యమాల విషయాల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయండి. మీరు అక్కడికి 7 ఏళ్ళు అందులోనే పనిచేసి వచ్చారు కాబట్టి మీరు ఆ డౌట్స్ని ఖచ్చితంగా క్లారిఫై చేయగలుగుతారు అనుకుంటున్నాను. లోపల ఫుడ్కి వాళ్ళకి తర్వాత స్నానం చేయటం ఇవన్నీ ఇబ్బంది అవుతాయి అని, మామూలు మగవాళ్ళకే ఇబ్బంది అవుతాయి, ఎప్పుడో కానీ స్నానాలు చేస్తారు అని విన్నాను. ఆడవాళ్ళకి మరింత కష్టం కదా? కష్టమే. ఒక వారమైనా స్నానం చేయడానికి కష్టమే. అమ్మో, వారం రోజుల దాకా అంటే బయట చేసేంత పరిస్థితి ఉండదు కదా. అదే అడవిలో ఉన్నప్పుడు, గుట్టల పొంటి ఉన్నప్పుడు మనం ఎక్కడ చేస్తాం అంటే ఒక 15 రోజులు 20 రోజులు అట్లా మాకు చర్చలు జరిగేటివి, సమావేశాలు జరిగేటివి. మాకు రాష్ట్ర కమిటీ నాయకులు వచ్చి అంటే మనం ఎట్లా అయితే ప్రజలల్లో ఎట్లా తిరగడం, ఎట్లా ఉద్యమాలు చేయడం అనేది అవన్నిటికీ మాకు క్లాసులు చెప్తుండేవాళ్ళు. అంటే కూర రాజన్న అటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి మాకు చెప్పేవాళ్ళు అన్నట్టుగా. అంటే మా దళాల మీద కూడా దళ కమాండరు ఉండేది. దానికి మళ్ళా జోనల్ కమిటీ నాయకుడు భూపతి రెడ్డి ఉండేది. వీళ్ళంతా అంటే నేను కొన్ని రోజులు జగిత్యాల ఏరియా చేసిన. ఇప్పుడు మాజీ జడ్పీ చైర్పర్సన్ గారు వాళ్ళ భర్త రాజేందర్ అని ఆయన సారథ్యంలో కూడా నేను ఒక 1.5 year అటు కూడా పనిచేసిన. మెట్పల్లి ఏరియా కూడా పనిచేసిన. ఆ సైడ్ కూడా అటు కూడా పనిచేయడం జరిగింది. తులా ఉమ్మక్క కానీ వీళ్ళంతా కలిసి పనిచేసిన వాళ్ళమే మేము. రాజేందర్ అన్న
వాళ్ళ భర్త కూడా అప్పుడు అటు జగిత్యాల జోనల్ కమిటీ నాయకుడు ఉండే అప్పుడు అండర్ గ్రౌండ్. మరి స్నానాలు చేయకుండా ఎట్లుంటారండి? ఇక స్నానాలు అలవాటు చేయకపోతే అయిపోతుంది. అంతే, ఇక అంతే ఉండడమే. అంటే అమ్మో. ఇక ఎన్నో అంటే వాస్తవంగా గుట్టల పొంటి ఇట్లా ఇసుకలాగా ఇసుక దుబ్బల్లాగా ఉంటే కొంచెం ఇట్లా ఇట్లా అనుకుంటే వాటర్ వచ్చేటి ఆడ సెల్మే ఇట్లా చేసుకుంటే వచ్చేటి, అట్లా మొహాలు కడుక్కోండు అట్లా స్నానం చేసుకుంటూ. కానీ నేను మాత్రం చేసేదాన్ని, ఎలా? ఎంత తప్పించుకొని అయినా కానీ ఎన్నో కొంచెం సెల్మ చేసుకొని నేను తప్పించుకొని నేను స్నానం చేసేదాన్ని. అవునా? చేస్తే మాకు సర్దార్ అన్నట్టు ఆయన ఉండే, అప్పుడు భార్య ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది తను కూడా. అయితే తను అంటుండే ఇది బామ్మని పురుగు ఎందుకు వచ్చింది ఇట్లా, ఇది స్నానం చేయకుండా ఇది తల్లడి ఇల్లుతుంది అది ఇది అని నేను అంటే ఇళ్ళల్లో అది ఇది కొంచెం ఎట్లా ఉన్నా తినేవాళ్ళు కదా, తీసుకొచ్చింది కొంచెం వెనుక ముందు అయ్యేదాన్ని అన్నట్టుగా నేను అప్పుడు. కానీ ఆ గ్రామస్తులు నిజంగా ఎంత అంటే అద్భుతం అప్పుడు అది, ఆ ఉద్యమాలు ఆ పోరాటాల ఆదికొస్తే అట్లాంటి లైఫ్ ఇప్పుడు రాదు అని అనిపిస్తుంది. అంటే జనం కూడా కంటికి రెప్పల కాపాడి మాకు తిండి పెట్టి సాగనంపిన రోజులు, పోలీసు వాళ్ళ కంట్లే పడకుండా. ఇవాళ ప్రజలు కాపాడపోతే ఇలా ఈ జీవితం ఎక్కడదమ్మా? అవునులేండి, కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు తిండి పెట్టి వాళ్ళు పోలీసు వాళ్ళతోని ఎన్ని అరాచకాలైనా ఎదుర్కొని కూడా మాకు వాళ్ళు తిండి పెట్టేవాళ్ళు. కానీ ఎండకి ఎండి వానకి తడిచి చలిలో బాధలు పడుతూ ఎట్లా అండి అసలు? కాలు నడక 100 కిలోమీటర్ల దూరం కాలు నడకనే. అమ్మో. మళ్ళీ అది కూడా డైరెక్ట్ ఇట్లా రోడ్డు పొంటి వెళ్లే వాళ్ళం కాదు, షార్ట్ కట్ల సేన్ల పడి వెళ్ళేదాన్ని. అప్పుడు పాములు అవి, కానీ అదే నేను అడగబోతున్న, పాములు పురుగులు ఏది కనబడపోయేవి. మరి అడవుల్లో పెద్ద పట్టించుకోపోయేటోళ్ళం. అది అడవుల్లో ఉన్నప్పుడు కనిపివండి పాములు పెద్ద పెద్ద పెద్దవి కనిపించినా పట్టించుకోపోదు కామన్గానే. ఏం చెయ్యవా? ఏం చేస్తే మన జాగ్రత్తలో మనం ఉండేవాళ్ళం కదా. అంటే ఒక పోరాటం చేయాలి, ఒక ప్రజల కోసం పోరాటం చేద్దామని మనము వెళ్ళినప్పుడు ప్రాణాలను ప్రాణంగా పెట్టి చేయడమే కదా. ప్రాణత్యాగాలు అట్లా ఎంతో మంది చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ లోపల అలా ఏమైనా పాములు కరిచి కానీ లేకపోతే వేరే ఏమైనా విషపు జంతువులు లేకపోతే పురుగులు అలాంటి ఏమన్నా దాడి చేసి కానీ అట్లా చనిపోయిన సంఘటనలు ఉన్నాయా అండి? అది ఏం నాకు తెలిసినంత వరకు అది అక్కడక్కడ కొన్ని జరిగినాయి, కాకపోతే కరెంట్ షాక్ తో చనిపోయిండ్రు. అంటే అడవిలో కరెంట్ ఎలా వచ్చింది? ఎట్లా అంటే ఇప్పుడు పల్లి చేనులు మక్క చేనులు పెట్టినప్పుడు అడవి పందులు వచ్చేటి అన్నట్టుగా, అవి తినడానికి వస్తే వాళ్ళు కాంప్రెషన్ వైరింగ్ తోని చుట్టూ కంచె వేసేవాళ్ళు అన్నట్టుగా. వాళ్ళు కరెంటు ఇచ్చినప్పుడు మాకు తెలియదు కదా, నైట్లో దాటుడో అట్లా పోయి అంటే నేను ఒక 2 సార్లు నాకు ఆ గండం తప్పింది. అమ్మో. సర్దార్ అన్న అంటే నన్ను లావట్టి అటు కరెంటు అని ఇట్లా ఆయన కాళ్ళ సందిలో ఉన్నది వైరు, నన్ను ఎత్తుకొని అటేసిండు. అట్లా ఒక 2-3 అంటే ముదాం రాములు అన్నని ఆయన వరంగల్ జిల్లాలో ములుగు ప్రాంతంలో ఆయన కరెంట్ షాక్ తోనే చనిపోయింది. భోజనం ప్రతిరోజు దొరుకుతుందా అండి? భోజనాలు లేకుండా కూడా పస్తులు ఉన్న సందర్భాలు కూడా ఉంటాయా? చాలా ఉంటాయి. ఎవరో ఏ అవ్వనో ఏ అయ్యనో తేవాలి, తినాలి. ఎప్పుడు పొద్దుతుంది ఊరు బయట ఉండి. అప్పుడు కూడా ఇంత ఫోన్లు ఇదంతా పరిజ్ఞానం లేదు. ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చింది. ఇప్పుడు ఏడ ఉన్నా అన్ని సెల్ ఫోన్లేనే అన్ని. అప్పుడు సెల్ ఫోన్ ఇప్పుడు ఉంటే ఎంత ఫాస్ట్ గా మనం వార్త వెళ్ళిపోతుందో అప్పుడు మనుషులతోనే వెళ్ళిపోయేది. కొరియర్ గా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉండేది. ఓకే. వాళ్ళు పోలీసు వాళ్ళు ఈ పక్క ఉన్నారంటే ఈ పక్కకి వచ్చి మాకు చెప్పేవాళ్ళు, ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడికి రావద్దు, ఇటు సైడ్ రావద్దు, ఈ ఊర్లో ఉన్నారు, క్యాంపు పడ్డది ఇక్కడ, అక్కడ పడ్డది, ఇక్కడ పడ్డది, మీరు రావద్దు అంటే మేము అటు సైడ్ వెళ్ళే వాళ్ళం కాదు. ఓకే. మీకు ఉద్యమంలోకి వెళ్ళాక ఎన్నాళ్ళకి పెళ్ళయింది? నాకు ఒక 3 years టైం. మీకంటే ఓకే పెళ్ళయింది, మీకు ఎవరినైతే మీరు ఇష్టపడ్డారో ముందు నుంచి మిమ్మల్ని ఇష్టపడ్డారో మొత్తానికి ఎట్లాగైనా కానీ ఆయన మీతోనే ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ చాలామంది మహిళలకు లైంగిక వేధింపులు ఉంటాయి ఉద్యమాల్లో ఉన్న వాళ్లకు, ఆ పక్కనే ఉన్న వాళ్ళతోటే అని విన్నాను ఎవరో చెప్తుంటే. అది నిజమా అండి? అట్లా ఉంటుందా అసలు? అంటే పార్టీలో ఉన్నప్పుడు అంటే దళాలలో పనిచేసేటప్పుడు పడిరాని వాళ్ళు అది ప్రచారం చేస్తారు. అట్లా ఏం జరగలేదు, నాకు తెలిసి అయితే ఏం జరగలేదమ్మా. అట్లా వాళ్ళు అరచకాలు చేస్తారు అది ఇది అనేది. అంటే ఒక అన్న చెల్లి అనే భావంతో ఉండేవాళ్ళం. ఒక 10-20 మంది కలిసి అందరం ఆడళ్ళు మొగులు కలిసి ఒక్క కాన్నే పండుకునే వాళ్ళం. కానీ అట్లాంటివి అయితే నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. కానీ జరిగితే జరగచ్చు, కొన్ని జరిగితే జరగచ్చు అట్లా. కానీ నాకు తెలిసిన మట్టుకైతే నాకు అట్లాంటివి ఏం అనిపించలేదు, అట్లాంటివి ఏం జరగలేదు. నాకు తెలిసి అయితే నేను చేసినటువంటి ఉద్యమంలో నేను జనశక్తిలో పనిచేసిన నేను. అదేలేండి.
మీకు విప్లవ సాహిత్యం ఇవన్నీ నేర్పిస్తారు, వేరే వాళ్ళు వచ్చి మా అక్కడ క్లాసులు అవి తీసుకుంటారు, ఇదంతా జరుగుతుంది అని విన్నాను నేను. వాటితో పాటు గన్లు పేల్చటము, రివాల్వర్ షూట్ చేయటం ఎట్లాగా ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారండి? ఇస్తారు. ఎందుకంటే తెలియదు కదా అవన్నీ. ఇస్తారు, నాకు చేయొచ్చు. నాకు అదే నాకు కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదు కాబట్టి ఇస్తారు ట్రైనింగ్. ఇప్పుడు మీరు షూట్ చేయగలరు? చేయగలుగుతా నేను. ఓహో, ఓకే. లోపలికి వెళ్ళిన తర్వాత ఉద్యమాల్లో ఇన్ని ఇబ్బందులు పడ్డారు కదా, అంటే తిండి కోసం కానివ్వండి, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు పక్కన ఊర్లో వాళ్ళే అన్ని మాకు సమకూర్చేవాళ్ళు. మెడిసిన్ కానీ వచ్చి మాకు ఏదైనా వాళ్ళే చేసేవాళ్ళు. ఒక చీర పే మీద ఉంటే ఒక చీర బ్యాగ్లో ఉండేది మాకు, ఒక డ్రెస్ పే మీద ఉంటే ఒక డ్రెస్ పే మీద ఉండేది, అంతే. అంతే, రెండే డ్రెస్సులు రెండే ఉండేది. అవే ఉతుకోవడం, అవే కట్టుకోవడం. నేను నిజంగా చెప్పాలంటే నేను కొత్తగా పోయినాక ఒక బాగా నిర్బంధం వచ్చింది అప్పుడు. చాలా నిర్బంధం. ఎప్పుడంటే ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల దగ్గర, ఎల్లారెడ్డిపేట నాగారంలో ముస్తాబాద్ మండలికి వస్తుంది అనుకుంటా, నాగారం. అయితే అక్కడ మావోయిస్టోళ్లకు జనశక్తోళ్లకు కొంచెం గొడవలు అయ్యి వీళ్ళను 6 తలలు కోసి రోడ్డు మీద పెట్టిరు అన్నట్టుగా. అప్పుడు నేను నామాపూర్లో ప్రోగ్రాం చేస్తున్నా. అక్కడ ఇట్లా అయింది అని చెప్పగానే ఎక్కడోళ్ళు అక్కడ ఉరికి రావడం జరిగింది. తప్పించుకొని పోవాలి కదా, ఆడ ఇట్లా ఇన్సిడెంట్ జరిగిందనే సరికి ఎక్కడోళ్ళు అక్కడ పోవాలి కదా. మరి మేము దొరికితే మమ్మల్ని కూడా అది చేస్తారు కదా. ఇటు పోలీసు వాళ్ళతో భయం ఉంటుంది, వాళ్ళతో గొడవలు అవుతున్నాయి కాబట్టి అప్పుడు వాళ్ళకి వీళ్ళకి పడేది కదా. మావోయిస్టుకు జనశక్తికి కొంచెం మధ్యలో కొంచెం గొడవలు వచ్చినాయి అన్నట్టుగా. అట్లా అయినప్పుడు తప్పించుకోవాలి, తలదాసుకోవాలంటే ఎట్లా అని చెప్పి ఎక్కడో అక్కడ పోయినా ఇక సెల్ఫీ అన్నట్టుగా ఉరకాలి. ఎవరో అక్కడ ఉండాలి, నువ్వు రా, నువ్వు వచ్చేదాకా ఆగేది లేదు, ఎవరి బతుకాలు ఉరకాలన్నట్టుగా. అట్లా నేను అక్కడ నుండి తప్పుకొని ముస్తాబాదు నుంచి నామాపూర్ దాకా నడుచుకుంటా వస్తున్నా. నేను నడుచుకుంటా వచ్చే సందర్భంలో పోలీసు వాళ్ళు ఎదురైండ్రు. అయితే ఇంత పెద్ద రోడ్ ఉంటుంది కదా, ఈ పక్కకు మట్టి తీస్తారు, కోపులు తీస్తారు అని అంటున్నట్టుగా మట్టి. ఆ మట్టి తీసిన లుందల పడుకుంటే ఇట్లా వాళ్ళు ఇట్లా వస్తుంటే ఆ వెలుతురు పడి చీకటి కనపడం అన్నట్టుగా. వాళ్ళు లేచిపోయినాక పోయినా. రాత్రి 1-2 అవుతుంది. అప్పుడు సిరిసిల్ల నుంచి ఎన్వి కృష్ణ ఎమ్మెల్యే గెలిచిండు మా జనశక్తి పార్టీ నుంచి. అయితే గెలిచిన సందర్భంగా ప్రతి గ్రామాలల్లో, ప్రతి మండలాలలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిరు అన్నట్టుగా. దానికోసం వాల్ రైటింగ్ చేయాలన్నప్పుడు నేను ముస్తాబాద్ మండలం, ఎల్లారెడ్డిపేట మండలం వాల్ రైటింగ్ చేసుకుంటూ నైట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓకే. డే అంతా అలసిపోయినా, ఎండాకాలం దినం. నేను నడవలేని స్థితిలో ఉన్నా. ఈ నామాపూర్ మధ్యలో ఇంకొక గ్రామం ఉంటుంది, ఆవునూరు గూడెం. ఆ గ్రామాల మధ్యలో ఒక తండ ఉంటుంది. మరి నేను ఆ తండగడికి వెళ్ళాను, చేతనైతే లేదు అని చెప్పి వెళ్తున్నా. వెళ్ళే సందర్భంగా పిక్కలు తీసే కుక్కలు ఉంటాయి వాళ్ళ దగ్గర. కుక్కలు జైమని లేస్తున్నాయి. కుక్కలతోనే నేను చచ్చిపోతున్నామో ఇట్లా అని అనుకున్నా. పెద్ద ఎడ్ల కొట్ట ఉన్నది, ఒక వడ్లది రాసి పోసి ఉన్నది. అప్పుడు వడ్ల కల్లం, వరి కోతలు కోసే టైం అన్నట్టుగా. అది ఏం చేత కాకాడో బావి ఉన్నది, అంత బొజార్లకైనా ఇన్ని నీళ్ళు తాగిన. మామిడి చెట్టు ఉందాడా, ఎండాకాలం దినమే. ఆయన ఇన్ని నీళ్ళు తాగినా అదే కల్లంలో గడ్డిలో అంత పడుకున్నా. నేను చేతనైతే లేదు, పడుకున్నా. ఏమవుతుందని ఇట్లా వండుకున్నా, ఆ కళ్ళం కాడ వండుకున్నా. మంచిగా వెన్నెలు ఉన్నది, పిండిలాగా వెన్నెలు ఉన్నది. పడుకున్నా. గిట్లా పండుకున్నా లేదో గుడ్డెలుగా వచ్చింది. వచ్చి ఈ మామిడికాయ పిక్కలు తింటుంది, కర్ర తినంగా లేచి ఇట్లా చూస్తే గుడ్డెలు. మంచిగా తిన్నది, బొజార్లో నీళ్ళు తాగింది. నేను అనుకుంటున్నా ఇన్నిటికి తప్పించుకొని వచ్చినా కానీ దీంతో తప్పించుకుంటున్నా లేదో నేను మరి ఏం చేయడం. మళ్ళా ఇట్లా వచ్చి చూస్తే కూడా ఒకవేళ శ్వాస రాకుండా కూడా ఇడసబెడుతుంది అని అంటారు కదా. ప్రాక్టీస్ చేస్తున్నా నేను, ఎంతసేపు చేయను, ఎంతసేపు ఆపగలను అని. ఆ గడ్డ వండుకొని మొత్తం గడ్డ కుప్పలా మొత్తం వచ్చి కళ్ళతోనే చూస్తున్నా. తిన్నది కథమా, పుట్ట తవ్వుకుంటా సీమలు తిన్నది, వెళ్ళిపోయింది. బతికినా అని ఆ గడ్లనే ఉండి తెల్లారిదాకా అది చేసిన. తెల్లారిదాకా మళ్ళా అక్కడ ఉండి తెల్లారి లేచి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అదొక సందర్భం నేను ఎదుర్కొన్నది. ఇంకొకటి ఏంటంటే ఇల్లంతకుంట మండలం బెజ్జంకి. అప్పుడు సాబిర్ కనెస్సై, ఆ ఏరియాలో సాబిర్ కనెస్సై చెప్తాడు. సాబిర్ కనెస్సై అంటేనే గజగజ అనుకుడు, గ్రామాలన్నీ చాలా గజగజ అనుకుడు.
అయితే అక్కడ ఆర్గనైజేషన్ చేయడానికి మా కళాకారులు కానీ మా ఉద్యమకారులు కానీ ఎవ్వరు కూడా వెళ్ళట్లేదు భయానికి. ఆయన ఎట్లాంటి అరాచకాలు చేస్తాడంటే, ఇప్పుడు సానుభూతి పరులు ఉన్నారు అన్నట్టుకో, అన్నలు వస్తే అన్నం పెట్టిరు, వాళ్ళని ఆదరించిరు అనుకో, వాళ్ళ దగ్గరికి ఓవుడు ఈయన ఎస్ఐ పోయి ఏం చేస్తాడంటే, అన్న లాల్ సలాం అన్నాను మామూలు డ్రెస్లో పోయి అంటే, ప్రజలు ఎట్లుంటారంటే మామూలు వాళ్ళు ఎట్లుంటారు, అల్ప సంతోషులు ఉంటారు. అన్న మా చెల్లెకు మా బావ కొడుతాండే సంవత్సరం ఒకసారి అన్నలల్లో పంచాయతీ చేయించవా అన్న, ఇక అన్న దగ్గరికి తీసుకుపోవా అన్న అని చెప్పే వరకు వీళ్ళు అల్ప సంతోషులు కదా, నీకేముంది అన్నను కల్పిస్తా మాట్లాడిస్తా అనేది మంచిగా బిరుగా మంచి చెప్పేవాళ్ళు ధైర్యంగా. ఓకే ఓకే. ఈయన ఇట్లా సివిల్ డ్రెస్లో పోయి మా పిల్ల వెండి అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, ఎస్ఐ అని తెలియదు కదా. అట్లా ఇంటర్వ్యూషన్ చేసిన అన్నట్టుగా ఆయన చేసి కథం దా అన్న నేనే జీబ్బట్ కథ ఇంట్లోనే పోదందా అని చెప్పి ఎక్కించుకపోయి కరెక్ట్గా మళ్ళీ ఇల్లంతకుంట మండలంలో ఇప్పటికి ఉంటుంది పోలీస్ స్టేషన్ దగ్గర పర్బండ అని ఉంటుంది పెద్దది. ఆ పర్బండ వీనికి తీసుకొచ్చి, అన్న పాయింట్ ఇప్పు, షర్ట్ ఇప్పు అన్న, ఇప్పు. ఏందన్నా ఇప్పు అంటున్నావు, ఇప్పు 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 అన్నవరకు పోలీసు వాళ్ళు వచ్చి నిలబడరు. అప్పుడు వీడు పోలీసు కూడా ఎస్ఐ అని తెలుస్తుంది కదా, అట్లా ఇప్పు అని అన్నాక కథం ఇప్పి ఆ బండవిన మా బొరుచుకుంటా కొట్టు. అంత భయం, అటు ఎవరు పోతలేరు. నాకు బడే సాందస్ అన్న అని ఆయన రైతుకులు జిల్లా నాయకుడు, వాణి మరి అటు పని చేస్తావా, అటు బెజ్జంకి ఇల్లంతకుంటా ఏరియా చేస్తావా అంటే చేస్తా అన్నయ్య అని చెప్పిన. నేను రోజు ఆ ఏరియాకి పోయినప్పుడు వైట్ చీర కట్టుకొని ఎత్తు చెప్పులు వేసుకొని పెద్ద జడ ఉండు నాకు. ఇప్పుడు కూడా ఉంది కదా పెద్ద జడ. నేను అంటే ఇక అక్కలు అన్నల లెక్క లేని గడ ఏమనుకుంటే, మామూలుగా బిఎస్సి నర్సులు గ్రామాలలో తిరుగుకుంటా మందులు ఇస్తారు చూడు, వాళ్ళ వేషధారంతో ఉన్నా అక్కడ ఏఎన్ఎం లాగా పని చేసుకుంటా ఉన్నా. నేను ఆ ఏరియా అంతా గ్రామాలు తిరుగుకుంటూ చేసుకుంటూ ఉన్నా. అయితే ఒక రోజు మంచి రెస్పెక్ట్ ఇచ్చిండు నాకు. కలిసినప్పుడు బస్సు ఎక్కడానికి పోతే ఆమెను ఓని రది ఇదని మంచిగా, కానీ నేను పెద్ద నక్సలైట్ అని తెలియదు ఆయనకు, అసలే తెలియదు. అయితే అట్లా నేను పని చేస్తున్నా అదే ముసుగులా. ఒకరోజు గోపాలరావు పల్లె అని ఇంకోటి మన పెద్దలింగాపూర్ చిన్నలింగాపూర్ మధ్యలో భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. నేను వాల్ పోస్టర్లు ఆ పెద్దలింగాపూర్ తీసుకుపోవాలి అని చెప్పి సంకల పెట్టుకొని పోతున్నా. అటు ఇటు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. నేను ఏం చేసుడు దేవుడా అని చెప్పి అనుకున్నా. అవి ఆడ వారేసిన తవ్వాల ఒకటే ఉరకచ్చుడు కత్తన్న. నేను ఒకటే ఉరకచ్చుడు దొరకకుండా వచ్చిన ఆడ ఒడ్డల్లో గుడిసెలు ఉన్నాయి, ఆడ దాగున్నాయి. ఒకడు నాతో ఫాలో అయ్యి ఇప్పుడు ఒక ఆమె వచ్చింది కదా, ఆమె ఏదంటే వచ్చి వాళ్ళు కూడా భయపడకని చెప్పిన, వచ్చింది కానీ ఆమె ఎవరు వచ్చారు సైకిల్ ఎక్కిపోయిందని చెప్పారు. అక్కడ అట్లా ఆ రోజు కూడా అట్లా తప్పించుకోవడం జరిగింది. అయితే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఎన్వి కృష్ణయ్య గెలిచిన సందర్భంగా. అయితే నేను పెద్ద భారీ బహిరంగ సభలో నేను పాట పాడాను. మరి గోసి గొంగడేసుకున్న మంచిగా వాడుతున్న పాట. ఏం పాట పాడారు? ఇదే కొడుకో గజ్జల రాజు అనే పాటని వాడుతున్నాను. ఎక్కువ అదే పాట నాతో పాడించుకుంటుండే ఎన్వి కృష్ణయ్య, అప్పుడు కాకి లక్ష్మీరెడ్డి అని ఉండే. వాళ్ళిద్దరూ ప్రత్యేకంగా నాకు ఈ పాట పాడించుకునే వాళ్ళు. ఒకసారి పాడండి. కరీంనగర్ యాతరకు పోరాటాల జాతరకు బతుకు పోరు బాటలకు భావితరము జాడలకు కొడుకో కొడుకో గజ్జాల రాజ పోదము రాజాతరా కొడుకో గజ్జాల రాజ కరీంనగర్ యాతరా. కరీంనగరు పోరులోన కూలన్నల తెగువ జూడ, ఆ ఉద్యమరణములోన రైతన్నల తెగువ జూడ, రైతు కూలి అన్నలకు విద్యార్థుల తోడు జూడ, ఆ పోరాటము నెత్తి మీద అణిచివేత కత్తి జూడ కొడుకో కొడుకో గజ్జాల రాజ పోదము రాజాతరా కొడుకో గజ్జాల రాజ కరీంనగరు యాతరా. సరి సరి సిరి సిల్ల సమరమో జోరుగా జోరు జగిత్యాల జగడమో వేడిగా జోరు జగిత్యాల జవడమో. డాన్స్ చేస్తూ పాడతారా లేకపోతే స్టెప్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే కామన్ నుంచి పాడమేనా? డాన్స్ చేసుకుంటూనే పాడేవాళ్ళు కదా. గోసి గొంగడి పెట్టినప్పుడు ఎగురుకుంటా వాడే కదా, గోసు పెట్టి గొంగడి వేసుకుని పాడేవాళ్ళ. అట్లా నేను ఈ పాట పాడుతున్నా. పాడే సమయంలో పైన కూర్చుండి చూస్తున్నా అన్నట్టుగా ఎవరెవరు వస్తారు ఏంటిది అని. ఆ సావిరి కనేసాయి అన్నట్టయినా ఇల్లంతకుంటల పైన కూర్చుండి చూస్తుండ ఆయన. పెద్ద మర్రి చెట్టు ఉండే ఇల్లంతకుంట గ్రామంలో చివరస్తల, అక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ పక్కింటి మీద కూర్చుండి చూస్తుండు. ఆడ చూసినప్పుడు ఆ కూసుండి తిడుతుండట,
ఇది నేను సిస్టర్ అనుకున్నా, ఏన్నమ్మ అనుకున్న దీన్ని, ఇది నక్సలేట్ అని తెలియదు, ఇక కాల్చి పారదింత అనుకుంటా తిడతాడట అని నన్ను మోసం చేసింది. అంటే అందరిని మోసం చేసుకుంటా పట్టుకచ్చుకుంటా ఆ పర్బండ మీద కొట్టు కదా, అవునవునులే, నన్ను మోసం చేసింది. ఇది నా కళ్ళు కప్పి తిరిగింది, నన్ను మోసం చేసింది, దాన్ని ఎన్కౌంటర్ చేస్తానే తిడతాడట. ఒక ఆయన ఇంటైన ఇని కిందికి దిగచ్చి చెప్పిండు, అక్క మొత్తం అంగెంత చింపుకున్నాడు సారు, నన్ను మోసం చేసింది అది అని చెప్పి అంగెంత చింపుకున్నాడు, అక్క నిన్ను చంపుతానంటుండు, మరి ఎట్లా అని అన్నాడు. ఏం కాదన్న చెప్పిన ఆయనతో అదే ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక తర్వాత ఎన్వి కృష్ణ ఎమ్మెల్యే కదా, అదే కార్లో వచ్చేసిన నేను. ఇక నేను ఆయనకు దొరకలే. ఒక నెల 2 నెలల తర్వాత ఆయనను పార్టీ వాళ్ళే చంపేసారు, ఎస్ఐని పార్టీ వాళ్ళు చంపేసారు, కాల్చిపారేసారు. ఆయన అప్పుడేది నమాజ్కి వెళ్ళిండట, వెళ్ళిన సమయంలో కావలి కాసి చంపేసారు మా ఊళ్ళు. అంటే బాగా అరచకాలు బాగా చేసేటోడు అన్నట్టుగా. అంటే అంత నిర్బంధంలో కూడా నేను అట్లా పనిచేయడం జరిగింది టైంలో, అదొక పనిచేయడం జరిగింది. తర్వాత ఈ ఎన్కౌంటర్లు చాలా ఎన్కౌంటర్లు అని, అప్పటికి భూపతి రెడ్డి అన్న చనిపోయిండు, జిల్లా నాయకులు చనిపోయింది చాలామంది. చాలా జరిగినాక తర్వాత గ్రామాలకు అన్నలు వస్తే ఎవరు అన్నం పెడతలేరు. ఎందుకంటే ఊర్లో ఇండ్ల వినబడి కూడా ఇండ్లలో ఇప్పుడు గ్రామస్తులను మొత్తం అరచకాలు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. మీ ఇంటికి అన్నలు వస్తుండ్రు, మీరు అన్నం పెడుతుర్రు అని చెప్పి వాళ్ళ కుండలు బౌళ్ళు బయట వారేసుడు, ఇబ్బంది పెట్టేవాళ్ళు. మొత్తానికి అన్నము కూరలు ఉంటే కూడా అందులో ఇంటర్వ్యూ పోసి కలిపేవాళ్ళు, పోయి ఏమన్నా బియ్యము పప్పులు ఉన్నా బయట వారపోసేవాళ్ళు, మొత్తం దాడి చేసేవాళ్ళు అన్నట్టుగా. సానుభూతి పర్లు ఎవరైనా ఉంటే మనకు అన్నం పెట్టేవాళ్ళు ఉంటే అట్లా దాడులు చేసేవాళ్ళు. నేను గంగధార మండలం బోరుగుపల్లి గ్రామంలో ఒక ఇల్లు తీసుకొని ఒక కామన్ వ్యక్తి లెక్క మిషన్ కుట్టుకుంటా నేను ఉంటా అని చెప్పి మామూలుగా ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అంటే అది పార్టీ పరంగానే నేను పోవడం జరిగింది అక్కడికి. ఎందుకంటే దళాలు వచ్చినప్పుడు అన్నం పెట్టడానికి కష్టమవుతుంది. అప్పుడు ఈ సర్దార్ అన్న, అప్పుడు గోపన్న వీళ్ళంతా తిరిగేవాళ్ళు, అన్నం ఎవరు పెడతలేరు కామన్ కాబట్టి షెల్టర్ కోసం అని నేను అక్కడ నన్ను పార్టీ పరంగానే నేను అక్కడ ఉండడం జరిగింది. జరిగిన సందర్భంలో ప్రతిరోజు ఆ ఊరికాడ ఒక 5-6 రోజులు తిరిగిన, ఒక రూమ్ కావాలని. ఎవరు కూడా నాకు ఇయ్యలే, భయపడి ఇయ్యలే. ఒక పెద్ద ఆయన గడ్డం రామయ్య పేరు, ఒక ఆయన ముందుకు వచ్చి, అమ్మ మరి నాది ఉంది కానీ నన్ను ఎడ్ల కట్టేసుకుంటున్నా, మరి తీయమంటే నేను గుడిసేసుకొని కథ ఎడ్లనండ కట్టేసుకొని ఇది ఇత్త సాఫ్ చేసుకొని ఉంటావా అని అన్నాడు. ఉంటా బాపు అని చెప్పిన. ఆ ఇల్లును సాఫ్ చేసుకొని మొత్తం అంత పెండ గోమార్లు ఆ ఎడ్లకు పట్టేటి ఉంటాయి కదా, గోడల పుంటి అట్లా మెల్లగా అదంతా మంచిగా తవ్వుకొని ఆ మట్టి పోసుకొని మళ్ళీ చేసుకొని ఆ గోడల పొంటి ఇంత పేపర్లు అక్కు పెట్టుకొని నేను ఇక అందులో ఉన్నా. ఆ ఊర్లో ఓ మిషన్ పెట్టుకొని మిషన్ కుట్టుకుంటుంది ఈమె అన్నట్టుగా ఆ మిషన్ ముసుగులో నేను ఉన్నాడ ఉండి అన్నలకు రోజు నైటు అన్నం పంపేదాన్ని నేను. మళ్ళీ నైట్ డే అంతా ఇటు తాళం వేసే ఉండు, వెనక దిక్కే ఉండు. ప్రతిరోజు నైట్ వెనకాలకెళ్ళి 2 దర్వాజాలు ఉండే, వెనకాలకెళ్ళి చేనులకెళ్ళి వెళ్ళిపోదాను అన్నట్టుగా. నాతో 2-3 పిల్లలు ఉందరు. ఒక పిల్లగాడు అంజయ్య అని, ఒక పిల్లగాడు పోషమల్లు. వీళ్ళు పిల్లగాళ్ళు ఏంటంటే బాగా నాకు సహకరిస్తారు, అన్నం పట్టుకపోయి ఇచ్చిరమ్మంటే ఇచ్చేస్తారు. ఇట్లా వాళ్ళని తీసుకొని పోవడం జరిగింది అన్నట్టుగా. అట్లా ఆ గ్రామంలో జరిగిన సందర్భంలో అక్కడ గ్రామాలలో ఎట్లుంటుంది, అక్కడ ఎక్కువ గౌడ్స్ది రావుస్ది ఎక్కువ నడిచేది, వాళ్ళకి వీళ్ళకి పడేది కాదు. ఇట్లా మనము ఆ ఇండ్లల్లో ఉన్నప్పుడు ఎక్కంచెలో వచ్చి ఇక్కడ ఉన్నది అని చెప్పి నన్ను కామెంట్ చేసుడు పెట్టిర్రు అన్నట్టుగా. ఒక 2-3 వచ్చి కామెంట్ చేసుడు పెట్టిర్రు, ఎక్కడ ఆమె ఏంది అని. మా చుట్టాల వాళ్ళ ఇంటికాడ ఉన్నా, అంటే నాన్న తోడ పుట్టిన ఆమె కూతురు ఉంటుంది, మా మేనత్త కూతురు ఉంటుంది ఆడ. అయితే ఆమె దగ్గరికి ఉన్న ఫస్ట్ రూమ్ దొరకకముందు అయితే ఎక్కడి నుంచి వచ్చింది అది ఇది అని కొంచెం కామెంట్లు చేసి అది ఇది చేస్తే ఒక ఆయన కాలే కొర్ర అందుకొని గెదిమిన కొట్టడానికి. ఆడ పొరగలను చిడాయించడు అది ఇది చేస్తే కాలే కొర్ర అందుకొని గెదిమితే ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఏంటిది అసలు, ఇది అక్క, ఇది మిషన్ కుట్టేది కాదు, దీని దగ్గర ఏదో రాజకీయం నడుతుందని కొంచెం నిఘా వేసారు నా మీద. నిఘా వేసి కంప్లైంట్ చేసారు. అప్పుడు చొప్పదండిలా సిఐగా ఉండే, చొప్పదండికి సిఐ మొగలయ్య. ఆయన ఏం చేసిండంటే రాత్రి వచ్చిండు, 1-2 అంటే రాత్రి వచ్చిండు. నాకు బాగా ఆ గ్రామానికి వెళ్ళినాక తర్వాత క్లోజ్ ఫ్రెండ్ గడ్డం లక్ష్మి అని, పాపం నాతోనే ఉండేది, ఇప్పుడు లేదు, తను చనిపోయింది.
అయితే ఆమె చిన్న పిల్ల తల్లి, ఆమె బాబు చిన్న బాబు ఆమెకు వచ్చి కూర్చున్నది. కొత్త జ్వరం లాగా ఉందని నేను ఉంటే నా పక్కన కూర్చున్నది. అన్నం తినమని చెప్పింది. కరెంటు మీటర్ లేదు, జంపర్లకు వేసుకున్న, వైర్లు వేసుకున్నా నేను. అయితే వచ్చిండు, ఆ వైర్ పోగొట్టిండు. పోగొట్టి లోపలికి వచ్చిర్రు అందరు. ఒక 20 మంది వచ్చిర్రు పోలీసులు. చుట్టూ ఉన్నారు, ఇల్లు చుట్టూ ఉన్నారు. మీ ఒక 4-5 లోపలికి వచ్చి అంతా ఒకరు తీసి అన్నం ఎత్తుండ్రు, పల్లెంలా 4-5 పల్లెలు పెట్టి కూరలు వేస్తుండ్రు, కలుపుతుర్రు, నీళ్లు పోతుర్రు, అన్ని లైన్గా పెడతాండ్రు. అరే ఈ అన్నం అంతా ఇట్లా పెడుతుర్రు, అంతా సోద ఎత్తుర్రు, ఇల్లంతా సోద ఎత్తే మరి మీరు ఎవరు అని అడుగుతున్నా నేను. ఇట్లా ఒక దివానం ఉంటుంది, దాని కింద ఇట్లా అంతా తీస్తాడు, సిఐ తీస్తాడు. ఇట్లా వంగి టార్చ్ పట్టి చూసేసరికి నాకు బిల్ల కనబడ్డది. ఇక్కడ కనబడ్డాక సార్ మీరు ఎందుకు వచ్చిర్రు, ఏం చేస్తుండ్రు, ఈ అన్నం ఇదంతా పల్లెలలో ఎందుకు పెట్టిర్రు, ఎందుకు చేస్తుండ్రు మీరు అని నేను చెప్పి అడుగుతున్నా. అడిగితే లేచి నీకు ఎందుకు చేస్తున్నావో నీకు తెలియదా అని చెప్పి లేచి చెంపైనకెళ్ళి కొడితే నేను గిర్రన తిరిగి పడ్డా. అంత బలమునంత కొట్టిండు. కొట్టినాక లేచి కూర్చున్నా. నేను ఏం తప్పు చేసినాను కొడుతుండ్రు సార్, మీరు ఎందుకు కొడుతుర్రు, ఫస్ట్ మీరు ఎవర్రా ఎందుకు వచ్చిర్రా అని తిడుతున్నా. ఫస్ట్ అంటే మోటుగా తిట్టినా, తర్వాత అది బిల్ల చూసినాక సార్ మీరు ఎందుకు నన్ను ఇట్లా అరాచకం చేస్తుండ్రు, అవునొక నేను కామన్ మనిషిని, నేను ఒక మిషన్ కుట్టుకుంటా అని నేను ఈ గ్రామంలో ఉన్నా, నేను అక్కను కాదు అది ఇది అని చెప్తున్నాను. నేను చెప్పుకుంటా అంటే నువ్వు సద్దులు మోసుకుంటా ఇక్కడ గ్రామంలో చలామణి చేస్తున్నావు, మాకు తెలియదు అని చెప్పి కొట్టిండు, బాగా కొట్టిండు. నాకు జడ పెద్దగా ఉండే, ఈ చేతికి చుట్టుకున్నాడు సిఐ మొగలయ్య నా జడను. ఈడ పట్టుకొని ఇట్లా ఇట్లా మోసేదాకా చుట్టుకున్నాను నా జడను. చుట్టుకొని బయటికి ఇడ్చుకొచ్చిండు. బయటికి ఇడ్చుకొచ్చినాక ఈ పిల్లగాళ్ళు ప్యాకెట్ ఆడుకుంటారు, ఇట్లా ముసురు పడుతుంది ఆ రోజు. అయితే ఆడుకునే పిల్లగాళ్ళ దగ్గరికి వచ్చి ఇది ఎవరురా అని అడిగింది. అడిగితే వాళ్ళు అన్నారు ఈ అక్క మిషన్ కుడుతుంది, మా ఊర్లో మిషన్ కుడుతుంది, అక్క వానక్క అని అంటున్నారు అన్నట్టుగా. లాంజోడకి ఇది మిషన్ కుడుతుంది, అరే ఇది పెద్ద నక్సలెట్ అని చెప్పి వాళ్ళని కూడా గుంజి వాళ్ళని కూడా కొడతారు. ఇంకొక ఆయన పేరు ఏదో మర్చిపోయినా, వాళ్ళ ఇంటి పేరు అట్టంలా. ఆయన ఎడ్లకు మాతెత్తని బయటకు వచ్చినట్టు ఆయన వచ్చిండు. ఆయన వచ్చినాక ఆయనను అట్టంలో మల్లయ్య అని పేరు. ఆయన వచ్చి ఆయన వీళ్ళు ఎవరురా అని అడిగితే ఈ వానక్క ఈమె బట్టలు కుడుతుంది సారు అని. బట్టలు కుడుతుందని చెప్తాను తుపాకి మర్రేసి ఒక 3 కొట్లు కొట్టిండు ఆయన. మిమ్మల్ని గొంతు మీద పెట్టి తొక్కిండు, కొట్టిండు. కొట్టి నన్ను తీసుకెళ్ళిండు. ఇక బాగా కొట్టుకుంటా నన్ను అదే నైటు బాగా అంటే బాగా కొట్టిండు, విపరీతంగా కొట్టిండు, రోడ్డు మీద నిలబెట్టి. నేనేమంటున్నా అంటే నేను ఏదన్నా తప్పు చేసింది అనుకో గ్రామ పంచాయతీ కాడికి విలువండి, నన్ను ప్రజాకోర్టు ఏర్పాటు చేయండి, ప్రజలు ఏది నిర్ణయం చెప్తా అది నేను ఏంటిది నేనేం తప్పు చేసిన అని చెప్పినప్పుడు ఆ తప్పు తేలినప్పుడు నన్ను శిక్షించండి. నన్ను ఇట్లా కొట్టద్దు కదా మీరు. ఒక ఆడపిల్ల నన్ను చూడకుండా, ఒక స్త్రీ నన్ను చూడకుండా మీరు ఈ బూతులు కడుకుంటా నన్ను కొట్టుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నా నేను. అంటే కాల్చి పెట్టిండు. ఒకటే విషయం చెప్పిన, నేను ఒక్కదాన్ని లంజన్ కాదు, సమాజంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ లంజన్ అయినప్పుడు కామన్గా నేను కూడా లంజన్ అనలా, సపరేట్గా నేను లంజన్ కాదు కదా అని అడిగాను. అనేసరికి వాళ్ళ అమ్మకు వాళ్ళ అందరికి వచ్చా కదా, అది ఇంకా బాగా విపరీతంగా కోపం వచ్చింది. కోపం వచ్చి దీన్ని కాల్చి పాలేదంత ఎక్కడనే రోడ్, నువ్వు కాల్చే హక్కే లేదు నీకు, ఒక బుల్లెట్ నువ్వు వృధా చేసే హక్కు కూడా నీకు లేదు, రాజ్యాంగంలో నన్ను చంపాలనేది కూడా నీకు లేదు. అంబేద్కర్ గారు చెప్పిండా ఒక మనిషిని చంపాలే రాజ్యాంగం అక్క, అది ఎట్లా నన్ను చంపుతావు, రాజ్యాంగంలో రాసి పెట్టిరా నన్ను చంపాలని, నీ చేతిలో చావాలని ఉందా, నేనెందుకు చావాలి, నీకెక్కడ హక్కు అని అడిగిన అన్నట్టుగా. హక్కుల గురించి మాట్లాడుతుందని కోపం వచ్చి ఇక బాగా అంటే బాగా కొట్టిండు. ఈ గొంతు విన కాలేసి ఈపులో అది ఇది నలుచుకుంటే బాగా కొట్టిండు, ఇవన్నీ బాగా కొట్టిండు. కొట్టి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిండు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినాక తర్వాత చొప్పానికి తీసుకెళ్ళిండు. అప్పుడు చొప్పాని సిఐగా పనిచేస్తుండే ఆయన. రామడికి ఎస్ఐ సత్యానందం, గంగాధర్ ఎస్ఐ పుల్లరావు, ఇంకో పేడపల్లి ఎస్ఐ పేరు నేను మర్చిపోయినా. ఈ 3 ఎస్ఐలు వచ్చారు. ఇగో గిట్లనే చుట్టూ కూర్చున్నారు. ఈ టేబుల్ ఉంది మధ్యలో. అయితే ఇంత దొడ్డ ఆయిల్ కట్టి ఇరుసుకురా పోనన్నాడు. పచ్చి కట్టె ఇరుసుకొచ్చి కొడుతుండంటే విపరీతంగా తొడల పొంటి, చేతుల పొంటి, మామూలు దెబ్బలు కదా అవి. నన్ను కొడతా ఉంటే విపరీతంగా కొడుతుండు. ఒక 2 టేపర్ కర్రలు పెట్టిర్రు. ఇక పాడు కరీంనగర్ జిల్లాలో 91ల అది భారీ బహిరంగ సభ, మొట్టమొదటి సదస్సు అంటేనే కరీంనగర్ జిల్లాలో రైతు సదస్సు అని వారి బహిరంగ సభ ఏర్పాటు చేశారు 1,00,000 మందితోని. అప్పుడు బడే సందస్ అన్న ఆధ్వర్యంలో జరిగింది. అది
అయితే నేను ఆ సభలో వాడినన్నట్టుగా పాట బాగా ఎగురుకుంటా వాడినవు కదా నువ్వు అని ఇవన్నీ నూములుకుంటా నన్ను బాగా బాగా అంటే గోసనకుంటా కొట్టిండు. ఇక కొడతా ఉంటే మొత్తం టాయిలెట్ పోసుకున్న రూమ్ అంతా. ఇటు కొడితే ఇటే పడతాన్నా, పాట పాడుకుంటా, అటు కొడితే అటే పడతాన్నా, మొత్తం టాయిలెట్ పోసుకున్నా కంప్లీట్గా రూమ్లో పోసుకొని ఏడుతాన్నా. ఏడ్చినప్పుడు ఇక ఈ దెబ్బలు తప్పాలి మరి ఎట్లా, నేను పాటనే పాడతా. ఇట్లనన్నా నాకు ఈ దెబ్బలు తప్పుతాయేమో అని పాడేదాకా టేప్ పెట్టిండాడు, టేప్ రికార్డ్ పెట్టే చలో పాడమంటుండు. ఏం పాట పాడారు అప్పుడు? ఇది ఏమి హింసలు, ఇది ఏమి పాలన, ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా ప్రజారాజ్యం, ఇది ప్రజాస్వామ్యమా, ఇది ప్రజారాజ్యమా, ఇది ప్రజాస్వామ్యమా, ఇది ప్రజారాజ్యమా. ఈ పాట పాడారు. ఈ పాట వాడి కొన్ని వాటర్ తీసుకొచ్చి ఇచ్చినాక ఇట్లా కూర్చుండి ఈ మొత్తం అని పిలిచిండు, అట్లా పనిచేసిన పిలిచి అంత టాయిలెట్ పోసింది ఇదంతా అని చెప్పి కథ నేను అట్లా లాబట్టి దాన్ని అటు కూర్చుండబెట్టుకున్నాను. ఇక అటు కూర్చున్నాక బూరుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సాగి సంజీవరావు అని అప్పుడు సర్పంచ్ అయినా. అయితే ఇంకోటి ఏంటంటే అప్పుడు గ్రంథాలయ చైర్మన్గా కోడూరు సత్యనారాయణ గౌడ్ ఉంది ఆ టైంలో. అయితే ఆయనకు ఫోన్ చేసిండు, కాంగ్రెస్ అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ మొత్తం. అయితే ఆయన వచ్చి ఈ సత్యనారాయణ గౌడ్ కలిసి ఇట్లా నాతో పాటు ఇంకో ఇద్దరు గ్రామస్తులను తీసుకొచ్చారు అన్నట్టు. అంజయ్ అన్నారు కదా, మన పోషమల్లని వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక వాళ్ళు కాంగ్రెస్లో పనిచేసేవాళ్ళు. ఇట్లా మా పిల్లలను పట్టుకపోయినని సార్కు చెప్పంగానే ఈయన పంపించిండు అక్కడికి. ఇక ఎట్లా గ్రామ సర్పంచ్ కాబట్టి ఈ ఊరు నుండి పట్టుకపోతే వస్తారు కదా. ఆయన వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు సాగి సంజీవరావు అంటే ఆయన సర్పంచ్. వీళ్ళు మా కాంగ్రెస్ కార్యకర్తలు సారు, వీళ్ళని విడిచిపెట్టండి, ఇక కొట్టిర్రు అయిపోయింది, కానీ ఏదన్నా చేసి ఆయన తిడిసబెట్టండి, కేసు అదేదో చేసి ఇలా కోర్టుకు హాజరుపరచండి వీళ్ళను అని చెప్పి వచ్చి మాట్లాడుతాడు. బాగా చూసిండు సర్పంచ్ని. నువ్వు గ్రామ సర్పంచ్ అయి ఉండి గ్రామంలో ఒక నక్సలేట్ వచ్చి చలామణి చేస్తే నువ్వు నాకు చెప్పేది పోయి దీన్ని ఇడిపించుకపోని కత్తవా అని చెప్పి నువ్వు సర్పంచ్ వాని కాండ్రకి ఇచ్చి ఉంచండి ఆయన మీద. ఉంచేసరికి గిట్లా ఖర్చుపు తీసుకొని గిట్లా దూడుచుకున్నాడు. గిట్లా దూడుచుకుంటే నేను అంటే ఈ సందర్భంగా చెప్తున్నా, సంజీవరావు సాగి సంజీవరావు కానీ కోడూరు సత్యనారాయణ గౌడ్ ఈ ఇద్దరితోని వాస్తవంగా నాకు వాళ్ళు పెట్టిన భిక్ష ఈ జీవితం. ఎందుకంటే వాళ్ళు నాకు ఆ టైంలో కాపాడారు. ఒకవేళ వాళ్ళు రాకపోతే నన్ను ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు నాకు అప్పుడు నన్ను కాపాడి నన్ను తీసుకురావడం జరిగింది. నేను వచ్చినాక తర్వాత చాలా రోజులు ఈ గొంతుతోని బాగా అవస్థపడ్డా. ఇప్పుడు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చి నాకు ట్రీట్మెంట్ కూడా జరిగింది. తర్వాత ఒక 4-5 ఏళ్ళకు కూడా మళ్ళీ అది బాగా రిపీట్ అయింది. అట్లా మళ్ళీ తీసుకొచ్చి యశోదల చూయించుకున్నా, నేను ట్రీట్మెంట్ చేసుకున్నా. ఒక 3 years నేను మెడిసిన్ వాడుకున్నా. 3 years? అవును. అప్పుడంటే గొంతు ఆపరేషన్ చేయాలన్నది. సోమాజిగూడ యశోదల చేయించుకున్నాను నేను. శాస్త్రి సార్ అని ఉండేది ఈఎన్టీ. తనే నన్ను బాగు చేసారు వాస్తవంగా. తను చేసిందే ఇవాళ నేను పాడగలుగుతున్నాను. అట్లా తను చేయడం జరిగింది. సో ఇప్పుడు సెట్ అయిపోయిందండి? మామూలుగా ఉందా కొంచెం? మామూలుగా. ఏమన్నా చేంజ్ ఉందా కొంచెం ముందుకి ఇప్పటికి? మాకు తెలియదు కదా ముందు, అందుకని అడుగుతున్నా. అంటే ముందు ఉన్నంత పర్ఫెక్ట్ గా ఉండదు. ముందు వాయిస్ అది వేరే రకంగా. అక్కడి నుంచి మీరు తెలంగాణ ఉద్యమంలోకి ఎలా వచ్చారు? ఇక తెలంగాణ ఉద్యమంలో కంటే అప్పటికి నాకు మా పెద్దబాబు జన్మానికి వచ్చిండు. నేను ఈ కేసులన్నీ అయిపోయినాక నేను అదే గ్రామంలో నాకు కోడూరు సత్యనారాయణ గౌడే మళ్ళీ నాకు ఒక ప్లాట్ ఇప్పించి గవర్నమెంట్ నుంచి నాకు ఒక ఇల్లు శాంక్షన్ చేసి నాకు కట్టించారు వాళ్ళే. అదే ఊర్లో సర్పంచ్ గిట్ట వాళ్ళందరి సహకారంతో నాకు ఒక ప్లాట్ ఇస్తే నేను అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. బాబు జన్మానికి వచ్చిండు. నేను ఇక కిరాయి దగ్గర ఉండడం లేదు. ఇక నేను అంతకుముందు ఒక దరిదాపు ఒక 50 ఇండ్ల దాకా నేను కాల్ చేసిన. కరీంనగర్లో ఎవరు ఉండనియలేను. ఉండనియకపోతే అటు సైడ్ పోయినా నేను. అయితే ఇక అక్కడ ఉండి బాబు జన్మానికి వచ్చిన వల్ల ఇక అక్కడనే నేను ఉన్నాక తర్వాత 2001లో అప్పుడు కేసీఆర్ గారు స్థాపించినటువంటి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి ఆ ఉద్యమంలో నేను పాల్గొనడం జరిగింది. అంటే 2001 నుంచి నేను రాష్ట్రం వచ్చేదాకా కూడా నాతో పాటు 20 మందికి
నేను భోజనాలు పెట్టుకుంటా 20 మంది నా ఎంబడేసుకొని. అప్పుడు మనుగూరు నుండి బెల్లంపల్లికి జరిగినటువంటి పాదయాత్రల గద్దరన్నతో కూడా నేను పాదయాత్ర చేయడం జరిగింది. నేను వాళ్ళతో పాటు నేను పాదయాత్ర చేసిన గద్దరన్నతో, చాలా ప్రోగ్రామ్స్ చేసిన 2001లో. అప్పటి నుండి రాష్ట్రం వచ్చేదాకా కూడా నాకంటూ ఒక టీము, ఒక 20 మంది, ఇంటికాడ భోజనాలు, అందరినీ ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా నేను 1 MP ఆశించలేదు, ఎవరిని నేను అడగలేదు. స్వచ్ఛందంగా నేను పార్టీకి పనిచేసిన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కావాలని ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే మా రాష్ట్రం మాకు కావాలని ఒక గులాబీ జెండాను భుజాల మీద వేసుకొని ముందు నడితే మేము తన వెనుక నడిచి మా పాట సైతం కూడా వాళ్ళకు ఆ పోరాటంలో ఒక తూటలాగా దూసుకుపోయింది. మా కళాకారుల పాట కూడా, అంటే మా కళాకారులు కూడా ఒక కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమంలో. రాష్ట్రం వచ్చేంత వరకు నేను ఉద్యమంలో పనిచేయడం జరిగింది 24 hours. ఇంకోటి ఏంటంటే అప్పుడు నా పిల్లలు కూడా చిన్న పిల్లల్ని విడిచిపెట్టి కూడా పిల్లల్ని తీసుకొని కూడా పోయి నేను అనేక ధూమ్ధాముల విన నేను పాల్గొనడం జరిగింది. రసమై బాలకృష్ణతో చేసిన నేను చాలా రోజులు హైదరాబాద్ చుట్టూ జిల్లాలు మొత్తం నేను చేయడం జరిగింది రసమైనతో. ఇంకోటి ఏంటంటే రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటిసారి నాకు జిల్లా అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చారు. చాలా అవార్డ్స్ వచ్చినట్టున్నాయి. అంటే నాకు ఫస్ట్ జిల్లా అవార్డు ఇచ్చారు, ఒక ఉద్యమగాయన అవార్డు ఇచ్చారు నాకు, జిల్లా అవార్డు మొదటిసారిగా. తర్వాత వచ్చేసి నేను నిర్మల సాంగ్ వాడిన తర్వాత నాకు రాష్ట్ర అవార్డు ఇచ్చారు ముఖ్యమంత్రి. బతుకమ్మ పాటకు నాకు రాష్ట్ర అవార్డు. గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నీరుమల లలిత ఆటాడరే ఓ నీరుమల, పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నీరుమల లలిత ఆడిపాడరే ఓ నీరుమల, చేబంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నీరుమల లలిత బయలెల్లెనే ఓ నీరుమల, గంగ మురిసేనే బతుకమ్మ పూల చీరతో ఓ నీరుమల లలిత పూల ఏరులే ఓ నీరుమల. అసలు ఉద్యమంలో ఏమన్నా బాగా పాడిన పాట ఉంటే చెప్పండి ఒకటి. తెలంగాణ ఉద్యమంలో మిట్టపల్లి సురేందర్ తమ్ముతో నేను ప్రత్యేకంగా రాయించుకున్నా. ఓకే. తమ్ముడు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చిన నాకు. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, నీ ఆట పాటకు పల్లేసి మలువూగి సలాడాలా ఉద్యమ ముద్రుతమయ్యేలా, కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడర ఇవాళ మన వీరుల త్యాగాల, జిల్లాలన్నీ గేరిల్లలై దండులో సాగేలా నువ్వే ముందర ఉండాలా. కేసీఆర్ గారి మీద ఒక సాంగ్ మీరు రాసింది, చాలా బాగుంటుంది ఆ సాంగ్. అసలు నేను విన్నాను, ఒక్కసారి మా కోసం పాడరా. ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏండ్ల గోసదీర్చి సంబురమిచ్చాడో, కన్న మాటలు విన్నాడో కళ్ళ తిరిగి చూశాడో, పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో, కండ్ల ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలివది ఏనాడో, కాలమంతా గడిసినాక నిమరేసుకుంటారో, చిన్న ఈడున పెళ్ళాడే తల్లి సక్కని శోభమ్మను, రాముడంటి రంగరావుకు లచ్చుమానుడమ్మో, తోడబుట్టిన ఆడోళ్ళు అయ్యకు 9 మందమ్మో, కడుపుల 2 కాయలు కేటీఆర్ కవితమ్మో, కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ పార్టీలు పగలు, ఎల్లకాలము యాదికుంటది తను చేసిన మేలు, నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు, ముందు కండ్ల చూద్దాం మంచి కాలాలు. ఇది కేసీఆర్ గారు విన్నారా అండి పాట? విన్నారు. కేసీఆర్ గారు నాకు ఈ పాట విన్నారు, మాకు టైం కూడా ఇచ్చిండ్రు కలవడానికి నాకు టైం కూడా ఇచ్చిండ్రు. అంటే అప్పుడు
మార్చి 27కు నాకు టైం ఇచ్చిండ్రు సార్, పెద్ద సారు. తర్వాత మార్చి 22కు లాక్డౌన్. నేను సార్ను కలవలేకపోయినా. అయ్యో. ఓకే. అంటే సారు కూడా కళాకారులు అంటే చాలా ఇష్టం సార్. అవును, చాలా ప్రోత్సహిస్తారు కదా. పాడినాక తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. మోడీ గారిది కూడా నాకు పాడాలని నాకు ఆఫర్ ఒక వచ్చింది. ఫోన్ కాల్ వచ్చింది, ఆఫర్ వచ్చింది నాకు. చెయ్యాలి, నీకు ఇంత ఇస్తాము అంత ఇస్తాము అని చెప్పి అన్నప్పుడు నేను చెయ్య అని చెప్పిన. ఎందుకు చేయవు అని అడిగిరు. అదే ఎందుకు చేయవు అని అడిగినప్పుడు నేను అనుకున్నా ప్రధానమంత్రి గారికి చేయమంటే ఎందుకు చేయను అన్నారు. అంటే నాకెందుకో మనసు ఒప్పలే. అదేంటి? నేను మొదటిగా ఒక విప్లవోద్యమంలో పనిచేసిన. ఓకే. ఒక ఎర్ర జెండాను వదిలిపెట్టిందంటే, ఒక గులాబీ జెండాని పట్టుకున్నా అంటే నేను దానికి అదర్ పార్టీకి నేను పాట పాడలేదు, నా ఆట ఆడలేదు, నా మాట కూడా చెప్పలేదు. కాబట్టి నాకు టిఆర్ఎస్ పార్టీ నా లక్ష్యము, కేసీఆర్ గారే మా దేవుడు, కేసీఆర్ గారే మాకు మా పాలిట అందరికి దేవుడు అనుకుంటున్నా. ఆ దేవునికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అందుకని ఆయన ఒక్కరికే పాడారు? ఇంకా ఆయన ఒక్కొక్కరికే పాడారు. ఎవరికి పాడరా? పాడను నేను. ముందు కూడా తర్వాత కూడా ఎవరు అడిగిన కూడా నేను పాడను. అంటే నేను ఏ నాయకులకు కూడా నేను పాడను ఇక. ఓకే. నేనేమనుకుంటా అంటే ఒక దేవుని ముంగట నాట్యం చేసే వాళ్ళు ఉంటారు, కానీ నరుని ముంగట చేయాలంటే చేస్తారా? ఒక దేవుని ముంగట నాట్యం చేసే వాళ్ళు దేవునికే అది అంకితం, కానీ నరుని ముంగట చాడు అంటే ఆడలేరు కదా. అందుకే అలాగే కేసీఆర్ గారు మీకు దేవుడు కాబట్టి ఆయన గురించే రాస్తారు, ఆయన గురించే పాడతారు అంతే. నాకు ఆయననే దేవుడు, మాకు దేవుడు ఆయననే. సినిమా అవకాశాలు రాలేదా అండి? సినిమాల్లో పాడమని ఎవరు అడగలేదా మిమ్మల్ని? మూవీస్ లో నా పాటలు అక్కడ దాకా పోనట్టున్నాయా? ప్రపంచం అంతా వేనే కానీ సినిమాల దగ్గరకు పోనట్టున్నాయి. ప్రపంచ దేశాలన్నీ నన్ను గర్వించిరు. నేను ఆస్ట్రేలియా కూడా పోయడం జరిగింది, సింగపూర్ వెళ్ళడం జరిగింది. సురేందర్ తమ్ముతోనే పోయినా నేను. 3 దేశాలు కూడా తమ్ముతోనే పోవడం జరిగింది. అన్ని దేశ విదేశాలన్నీ నన్ను పిలిపించుకున్నాయి, కానీ మరి సినిమాలు పిలిపించుకోలేదు ఎందుకో. ఏమోలండి, వస్తాయేమో తెలియదు కదా, చెప్పలేము. అవును, పాడుదురు కాని పాట అయితే ఫస్ట్ మీరు సర్వీస్ చేస్తున్నారని విన్నానండి. కొంతమందికి పేద మహిళలకు పెళ్లిళ్ళ అప్పుడు మీరు కొన్ని సహాయం చేస్తున్నారని విన్నాను నేను. అదొకసారి చెప్పండి, ఏం చేస్తున్నారు? అయితే నేను 91 నుంచి పూర్తిగా ఏమి లేని పేద అమ్మాయికి, తల్లిదండ్రులు లేకుండా తల్లిదండ్రులు ఉండి కూడా చాలా పేదరికంలో ఉన్నటువంటి అమ్మాయిలకు ఇప్పటి వరకు నేను 108 పుస్తమటలు ఇవ్వడం జరిగింది. 108 మందికి ఇచ్చిన ఇప్పటి వరకు. పుస్తే మట్టెలు, ఒక చీర, ఎవరికన్నా ఇంకా ఏదన్నా అనుకుంటే ఓ రైస్. మా కోసం మీకు ఇష్టమైంది ఏదైనా ఒక పాట పాడిస్తే. జోహార్లు జోహార్లు ఓ వీరులారా, పోరుల ఒరిగిన మాయక్కలారా. జోహార్లు జోహార్లు ఓ వీరులారా, పోరుల ఒరిగిన మాయక్కలారా. నాటి తెలంగాణ నైజాముని ఎదిరించి, నాగాటి చాలన్ని ప్రజలవని నిలదించి, నాగాటి చాలన్ని ప్రజలవని నిలదించి, కాశబోసి కదిలే ఐలమ్మ తల్లి, కత్తుల వందనమే ఓ కూలి తల్లి. జోహార్లు జోహార్లు ఓ వీరులారా, పోరుల ఒరిగిన మాయక్కలారా. జోహార్లు జోహార్లు ఓ వీరులారా, పోరుల ఒరిగిన మాయక్కలారా. తెల్లవాడి గుండె బండల్ని చెండాడి, స్వాతంత్ర సమరాగ్ని బాటల్లో నడియాడి, స్వాతంత్ర సమరాగ్ని బాటల్లో నడియాడి, గున్నమ్మ చిలకమ్మ కల్పనా దత్తుల వీరత్వంతో జాతి ముందుకే నడవంగా. జోహార్లు జోహార్లు ఓ వీరులారా, పోరుల ఒరిగిన మాయక్కలారా. జోహార్లు జోహార్లు ఓ వీరులారా, పోరుల ఒరిగిన మాయక్కలారా. సూపర్ అండి, థ్యాంక్ యూ. మీరు చాలా విషయాలు ఉద్యమానికి సంబంధించి కావచ్చు, తర్వాత మీ జీవితానికి సంబంధించినవి, అలాగే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవి, ఇలా అనేక రకాల విషయాలు మాతో షేర్ చేస్తూ మంచి మంచి విందైన పాటలు మా కోసం వినిపించారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.